నీళ్ళ గోస ఏందో తెలంగాణకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. నీళ్ళ వల్ల ప్రయోజనాలు ఏందో ఆంధ్రాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. వాళ్ళకి ఆ ప్రయోజనాల కోసం వాళ్ళు ఏం చేశారంటే మనకు ఆ నీళ్ళని దక్కనీయకుండా కిందికి తీసుకుపోయి, వాస్తవంగా ఎప్పుడైనా నదులు ఉన్న కాడ పైన ఉన్న వాళ్ళకు మొదలు నీళ్ళు వస్తాయి. నది ఫస్ట్ ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ ముందు పంటలు పండుతాయి, తర్వాత కిందికి పోతాయి. కానీ ఇక్కడ రివర్స్ అయింది. ఇక్కడ మొదటి నుంచి కూడా తెలంగాణ వాళ్ళని అనగదొక్కి నీళ్ళని కిందికి తీసుకుపోయింది తప్ప గోదావరి మీద 500 కిలోమీటర్ల పైన ఒక్క బ్యారేజ్ కూడా కట్టలేదు. కేసీఆర్ కేవలం 3-4 ఏళ్ళల్లో 6 బ్యారేజీలు పూర్తి చేశాడు. శ్రీరామ్ సాగర్కును ఖానాపూర్కు మధ్యలో సదర్మట్ బ్యారేజ్, తర్వాత ఎల్లంపల్లి పూర్తి చేశాడు. అంతకుముందు ఎల్లంపల్లి మొదలుపెట్టి వదిలేసాడు రాజశేఖర రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోషయ్య కానీ. దాన్ని పూర్తి చేశాడు, గేట్లు పెట్టించాడు. అక్కడంతా నీళ్లు నిలిచినాయంటే అది కేసీఆర్ వచ్చిన తర్వాత. 3వది సుందిల్ల, 4వది అన్నారం, 5వది మేడిగడ్డ, 6వది సమ్మక్క బ్యారేజ్, 7వది సీతారామ బ్యారేజ్. కళ్ళు మండినాయి. ఎందుకంటే గలగల గోదావరి తరలిపోతుండాలి, రాజమండ్రి దగ్గర బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిళ్ళ మురిపాలు ఉండాలి, మన ముంగిళ్ళలో శవాలు ఉండాలి. కానీ కేసీఆర్ దాన్ని తలక్రిందులు చేసి ఈ నీళ్ళని ఇక్కడ వాడుకునేసరికి గోదావరి డెల్టా అనేది ఆ నీళ్లకు ఇబ్బంది అయింది. అక్కడ ఖరీఫ్లో నాట్లకి ఇబ్బంది అయింది, రబీలో యాసంగి పంటలలో వరి పొట్టకొచ్చే టైంకు నీళ్లు లేకుండా అయిపోయినాయి. ఎందుకంటే గోదావరి వారేది ఆగస్టు నుంచి మొదలవుతుంది ప్రవాహాలు, జనవరి వరకు అయిపోతాయి, నవంబర్ డిసెంబర్ కల్లా అయిపోతుంది. మరి వాళ్ళకు మార్చి దాకా పంటలకు నీళ్ళు కావాలి. ఇక్కడ జూన్లోనే నాట్లు వేసుకుంటారు, జూన్ జూలైలో నాట్లకు నీళ్ళు కావాలి, అప్పుడు కోతల కంటే ముందు నీళ్ళు కావాలి. కాబట్టి 2 పంటలు దెబ్బతిని వికీపీడియాలో రాసుకున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట అన్న దానిలో వికీపీడియాలో ఏం రాస్తారంటే మేడిగడ్డ కట్టిన కాంచి మాకు నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి. సో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కుట్ర చేస్తే మేడిగడ్డను బ్లాస్ట్ చేశారు.